అందరికీ నమస్కారం. సనాతన భారతీయం ఏఎస్ఎన్ థాట్స్కు స్వాగతం. భారతదేశంలో ఎందరో మహానుభావులు. అందరినీ మన వీడియోలలో ఒకసారి స్మరించుకోవడం, వారు అనుసరించిన మార్గాలు, అనుభవించిన సమస్యలు మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. వారిలో భారతదేశం గర్వించదగ్గ మహోన్నత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ చంద్రశేఖర్ వెంకటరామన్ జీవితంలోని ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక సంఘటన ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇది కేవలం సైన్స్ గురించిన కథ కాదు. వనరులు లేకపోయినా, వసతులు లేకపోయినా, కేవలం సంకల్పం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చునని నిరూపించిన ఒక అద్భుతమైన విషయం. సుఖవంతమైన ఉద్యోగం, కానీ అశాంతి. సివి రామన్ గారికి చిన్నప్పటి నుండి ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం అంటే చాలా ప్రాణం. కానీ ఆ రోజుల్లో బ్రిటిష్ పాలనలో సైంటిస్ట్గా స్థిరపడడం చాలా కష్టంగా ఉండేది. దాంతో ఆయన కుటుంబ సభ్యులు ఒత్తిడి మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. కలకత్తాలో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్గా మంచి జీతం, సమాజంలో గొప్ప గౌరవం, సుఖవంతమైన జీవితం లభించాయి. కానీ రామన్ గారి మనసంతా ఆ ల్యాబ్లోనే ఉండేది. రోజు ఆఫీస్ పని ముగిసిన తర్వాత అలసిపోకుండా కలకత్తాలోని ఒక చిన్న పరిశోధనా సంస్థ IACSకి పరిగెత్తేవారు. అక్కడ అర్ధరాత్రి వరకు సైన్స్ ప్రయోగాలు చేసేవారు. డబ్బు, హోదా మనకు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తాయి, కానీ మనలోని సృజనాత్మకతకు, ఇష్టానికి పదును పెడినప్పుడే జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుంది. చివరకు ఆయన తన మనసు మాట విన్నారు. అంతటి భారీ జీతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి కేవలం సైన్స్ మీద ఉన్న ప్రేమతో కలకత్తా యూనివర్సిటీలో తక్కువ జీతానికి ప్రొఫెసర్గా చేరిపోయారు. అది 1921 సంవత్సరం. రామన్ గారు ఒక కాన్ఫరెన్స్ కోసం లండన్ వెళ్ళి తిరిగి ఓడలో భారతదేశానికి వస్తున్నారు. ఆ ప్రయాణంలో ఆయన మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీ వైపు చూస్తూ నిలబడ్డారు. సముద్రపు నీరు ఎంతో అందంగా గాఢమైన నీలిరంగులో మెరుస్తోంది. అప్పటి వరకు ప్రపంచంలోని సైంటిస్టులంతా ఆకాశం నీలిరంగులో ఉంటుంది, ఆ ఆకాశపు రంగు నీటిలో ప్రతిబింబించడం వల్ల సముద్రం నీలిరంగులో కనిపిస్తుంది అని నమ్మేవారు. కానీ రామన్ గారికి ఆ సమాధానం నచ్చలేదు. ఆయన మైండ్ ఆలోచించడం మొదలెట్టింది. నిజంగా ఆకాశం వల్లే సముద్రం నీలంగా ఉందా, లేక నీటికి స్వయంగా కాంతిని మార్చే గుణం ఉందా అని అనుమానించారు. ఓడలోని తన దగ్గరున్న చిన్న సైజు రాకెట్ స్పెక్ట్రోమీటర్తో కొన్ని ప్రాథమిక ప్రయోగాలు చేసేశారు. భారతదేశానికి తిరిగి రాగానే రామన్ గారు ఆ ప్రశ్న వెనుకున్న రహస్యాన్ని ఛేదించడానికి రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. కానీ అప్పట్లో బ్రిటిష్ ఇండియాలో ఉన్న ల్యాబుల్లో లండన్, అమెరికా దేశాల్లో ఉన్నంత అత్యాధునిక పరికరాలు లేవు. చాలా పాతబడిన, తక్కువ నాణ్యత గల పరికరాలు మాత్రమే ఉండేవి. కానీ రామన్ గారు నా దగ్గర సరైన పరికరాలు లేవు అని సాకులు చెప్పలేదు. కేవలం 200 రూపాయల విలువైన పాత సామగ్రితోనే కాంతిపై ప్రయోగాలు కొనసాగించారు. అది ఫిబ్రవరి 28, 1928 సంవత్సరం. ఆ రోజు రామన్ గారు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విషయాన్ని కనుగొన్నారు. ఒక కాంతి కిరణం ఏదైనా ద్రవపదార్థం గుండా ప్రయాణించినప్పుడు ఆ కాంతి తన రంగును మార్చుకుంటుంది. దీనినే ప్రపంచం రామన్ ఎఫెక్ట్ అని పిలిచేవారు. సముద్రపు నీరు నీలిరంగులో ఉండడానికి కారణం ఆ నీటి అణువులే అని ఆయన నిరూపించారు. ఈ ఆవిష్కరణకు గాను 1930లో సివి రామన్ గారికి నోబెల్ బహుమతి లభించింది. సైన్స్ రంగంలో నోబెల్ బహుమతి సాధించిన మొదటి భారతీయుడు, అలాగే మొదటి ఆసియా ఖండవాసి కూడా ఆయనే. అయితే స్వీడన్లో నోబెల్ బహుమతి తీసుకునే సమయంలో రామన్ గారి కళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడ బ్రిటిష్ జెండా కింద ఆయన అవార్డు అందుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆయన, నా దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు, నా సొంత జెండా కింద ఈ అవార్డు తీసుకోలేకపోతున్నాను అని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కనుగొన్న ఫిబ్రవరి 28వ తేదీన మనం ప్రతి ఏటా జాతీయ సైన్స్ దినోత్సవం, నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, సాకులు చెప్పకండి. మన దగ్గర ల్యాప్టాప్ లేదు, మంచి కోచింగ్ లేదు, డబ్బు లేదు అని చాలామంది ఆగిపోతారు. కానీ రామన్ గారు కేవలం 200 రూపాయల పరికరాలతో నోబెల్ బహుమతి గెలిచారు. విజయానికి కావాల్సింది వనరులు కాదు, మీలోని పట్టుదల, ప్రశ్నించే తత్వం. అందరూ నమ్మే విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించినప్పుడే కొత్త ఆవిష్కరణలు పుడతాయి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి, నిరంతరం నేర్చుకుంటూ ఉండండి, విజయం మీ వెంటే వస్తుంది. అలాగే ప్రాణాన్నిచ్చే సంఘటనల గురించి, ఆదర్శ వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి మా వీడియో లైక్ చేసి, సనాతన భారతీయం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి, కిందనున్న కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. ధన్యవాదాలు.